ఏపీ 10th క్లాస్ సంబంధించి SC1 ఎగ్జామ్స్ అయితే మనకు అయిపోయాయి. సో ముఖ్యంగా 10th క్లాస్ వాళ్ళకైతే ఈ ఇయర్ న్యూ సిలబస్ అయితే ఎగ్జామ్స్ జరగబోతున్నాయి. సో అందులో భాగంగా SC1 సంబంధించి ఇక్కడ ఆన్సర్కి అయితే ఇవ్వడం జరిగింది. ఒకసారి మీరు ఆ క్వశ్చన్ పేపర్ పక్కన పెట్టుకొని ఇక్కడ మీకు ఆన్సర్ ఇవ్వడం జరిగింది, అవన్నీ కూడా రాసుకోండి, మీకు రివిజన్కి అయితే పనికొస్తాయి. అలాగే మీరు కనుక ఫస్ట్ టైం మన ఛానల్ విజిట్ చేసినట్టయితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండ్ డూ లైక్ అండ్ కమెంట్, షేర్ విత్ సమ్‌వన్ హూ నీడ్స్ దిస్ వన్, అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ అండ్ స్టే ట్యూన్ ఫర్ మోర్ అప్డేట్స్ లైక్ 10th క్లాస్ ఇంటర్మీడియట్ మెటీరియల్స్ అండ్ ఆల్సో ఐ విల్ ప్రొవైడ్ ఆల్ ఫ్రీ మెటీరియల్స్. ఇక్కడ చూస్తే కనుక సెక్షన్ 1 చూడండి, ఇక్కడ మీకు మొత్తం 8 ఉంటాయి 1 మార్క్వి. సో ఇక్కడ డైరెక్ట్గా ఆన్సర్స్ ఉన్నాయి. ప్రస్తుతానికైతే నేను క్వశ్చన్ పేపర్ ఆల్రెడీ అప్లోడ్ చేశాను, సో టెలిగ్రామ్ గ్రూప్లో కూడా అయితే ఉంది. ఇక్కడ మీరు ఆ క్వశ్చన్ ఆన్సర్స్ అయితే రాసుకోండి. సెక్షన్ 2 చూస్తే మీకు ఇన్ఫర్మేషన్ స్కిల్స్ సంబంధించి ఆన్సర్స్ కూడా ఇవ్వడం జరిగింది. 9th 1 సంబంధించి అది చూసుకోండి. 10th 1 సంబంధించిన ఆన్సర్ ఇది. 11th 1 సంబంధించి ABCD ఆన్సర్స్ ఒకసారి అయితే ఇవన్నీ రాసుకోండి. సెక్షన్ 3లో కూడా మీకు 12th ఇమేజ్ సంబంధించి ప్రొజెక్షన్ అనమాట, ఇది చూసుకోండి. ఇవన్నీ ఆన్సర్స్ అయితే రాసుకోండి. మీకు ఫైనల్గా మనకి ఏంటంటే నేను చెప్పేది 10th క్లాస్ వాళ్ళు అయితే వెరీ వెరీ ఇంపార్టెంట్. కాబట్టి మీరు ఏం చేస్తారంటే FA1 అండ్ FA2 SA1 అండ్ ప్రీ ఫైనల్ క్వశ్చన్ పేపరు, తర్వాత రివిజన్ టెస్టులు జరుగుతాయి మీకు 100 days యాక్షన్ ప్లాన్లో భాగంగా. ఆ క్వశ్చన్స్ అన్నీ బాగా చూసుకోండి, డెఫినెట్గా అయితే మీకు అందులోంచి వస్తాయి. అలాగే మన ఛానల్లో వచ్చేసి మీకు 100 days ప్లాన్ యాక్షన్ ప్లాన్లో భాగంగా క్వశ్చన్స్ అన్నిటి కూడా రాబోతున్నాయి. స్టే ట్యూన్. ఇక్కడ ఈ ఫిజికల్ సైన్స్ సంబంధించి ఆన్సర్స్ మొత్తం అయితే చూసుకోండి, రాసుకోండి, బాగా అయితే ప్రాక్టీస్ చేయండి. సో మరిన్ని అప్డేట్స్ కోసం టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అవ్వండి. దీనికి సంబంధించిన PDF లింక్ మీకు డిస్క్రిప్షన్లో ఉంటుంది, అక్కడ కూడా మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. అండ్ స్టే ట్యూన్ ఫర్ మోర్ అప్డేట్స్ అండ్ డోంట్ ఫర్గెట్ షేర్ విత్ యువర్ ఫ్రెండ్స్ హూ నీడ్ దిస్ వన్. మీకు ఒకవేళ అవసరం లేకపోయినా 10th క్లాస్ వాళ్ళు ఎవరైనా మీకు తెలుసుకోవాలంటే వాళ్ళు తప్పకుండా షేర్ చేయండి, వాళ్ళకైతే హెల్ప్ చేయండి. అలాగే మన ఛానల్లో ఇంటర్మీడియట్ సంబంధించి ఫ్రీ మెటీరియల్స్ కూడా రాబోతున్నాయి, అవన్నీ కూడా చూసుకోండి. ప్రతి ఒక్క క్వశ్చన్ కూడా చాలా ఇంపార్టెంట్. సో ఏ క్వశ్చన్ కూడా మిస్ అవ్వకుండా అయితే బాగా రివిజ్ చేసుకోండి. సో డెఫినెట్గా అయితే మీకు ఇందులోంచే మ్యాక్సిమం క్వశ్చన్ అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సేమ్ యాజ్ యూజువల్ మనకు SC1లో ఎలాగ చెప్పామో అలాగే మీకు ఇందులోంచి కూడా అన్నీ కాకపోయినా కొన్ని అయితే ఖచ్చితంగా వస్తాయి. బాగా అయితే ప్రాక్టీస్ చేసుకోండి అండ్ ప్రాక్టీస్ పేపర్స్ మీద ఎక్కువ చూసుకోండి. అది కూడా ఎప్పుడు సిలబస్ అంతా అయిపోయిన తర్వాతనే చేయాలి. మీరు ఏమి చదవకుండా డైరెక్ట్గా ప్రాక్టీస్ చేస్తే కష్టం. ఒకసారి సిలబస్ మొత్తం కంప్లీట్ చేసేయండి, దాని తర్వాత ప్రాక్టీస్ పేపర్స్ అయితే బాగా చూసుకోండి. ఇది ఒకవేళ లింక్ కావాలంటే కమెంట్ చేయండి. ఇంకా మీకు ఏ కావాలో ఏ కీస్ కావాలో కూడా కమెంట్ చేయండి, అవన్నీ అయితే మీకు పెడతాను. అలాగే మన వీడియోస్ ఎక్కడ దాకా వెళ్తున్నాయో నాకైతే తెలియదు. సో మీరు ఎక్కడి నుంచి చూస్తున్నారు, మీ ఊరేంటి, మీరు ఎన్నో క్లాస్ అవుతున్నారు కూడా కమెంట్ చేయండి. అండ్ నాకైతే ఒక ఐడియా వస్తుంది. అండ్ స్టే ట్యూన్ ఫర్ మోర్ అప్డేట్స్ అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియో.